దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 22 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. రెండవ వచనం, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మూడవ వచనం, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. నాలుగవ వచనం, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. ఐదవ వచనం, మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు, మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి అనునది మాకు లేదు. ఆరవ వచనం, పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడి ఉన్నాము. ఏడవ వచనం, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఎనిమిదవ వచనం, దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మును విడిపింపగలవాడెవడునూ లేడు. తొమ్మిదవ వచనం, ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. పదవ వచనం, మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. 11వ వచనం, శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. 12వ వచనం, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. 13వ వచనం, యవ్వనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. 14వ వచనం, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవ్వనులు సంగీతము మానిరి. 15వ వచనం, సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. 16వ వచనం, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. 17వ వచనం, దీని వలన మాకు ధైర్యము చెడియున్నది, సియోను పర్వతము పాడైనది. 18వ వచనం, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీని చూచి మందగిలెను. 19వ వచనం, యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై యుందువు, నీ సింహాసనము తరతరములుండును. 20వ వచనం, నీవు మమ్ము నెల్లప్పుడునూ మరిచిపోవుట ఏలా, మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏలా. 21వ వచనం, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. 22వ వచనం, నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చి ఉన్నది. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.